హలో ఆల్. ఈ వీడియోలో నేను అందరికీ ద ఇంపార్టెంట్ టిప్ లేదా రివిజన్ అనుకోండి. ఏం చేస్తున్నానంటే ఒక 3 కాంపోనెంట్ లేదా 3 బాడీ ఉంది. దాని యొక్క వ్యూస్ జనరేషన్ ఎట్లా, పీడీఎఫ్ ఎట్లా సేవ్ చేసుకోవాలి, అండ్ ఆ పీడీఎఫ్‌ని ఎట్లా మెయిల్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయటం జరుగుతుంది. సో, ఇప్పుడు నేనుంది డిజైన్ ఇంటర్ఫేస్ కదా! సో, ఈ డిజైన్ ఇంటర్ఫేస్‌లో నేనేం చేస్తాను 2 స్కెచ్ వేస్తాను లేదా 3 బాడీస్ లేదా ఇట్లా డిజైన్ చేస్తాను. ఇప్పుడు ఈ 3 బాడీ నుంచి నేను 2 కాంపోనెంట్స్‌ని నేను డిరైవ్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు మనం ఏం జేయాలి? వి హావ్ టు స్విచ్ ద ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అనేది స్విచ్ అవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇప్పుడు నేనుంది డిజైన్ ఇంటర్ఫేస్ కదా! డిజైన్ ఇంటర్ఫేస్ నుంచి డ్రాయింగ్ ఇంటర్ఫేస్‌కి వెళ్ళాలన్నమాట. సో, ఆ ప్రొసీజర్ ఏంటి? డిజైన్‌లో డ్రాయింగ్ అనే ఆప్షన్ ఉంది గదా! డ్రాయింగ్ ఫ్రమ్ డిజైన్ అది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ షీట్ సైజ్ వచ్చేసరికి ఏ4 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఓకే క్లిక్ జేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ కొత్త ట్యాబ్ ఓపెన్ అయిపోయాక ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బ్లాంక్ షీట్ అనేది లోడ్ అవుతది. ఆ బ్లాంక్ షీట్‌లో ఒక బేస్ వ్యూ అనేది నేను ప్రొజెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఆ బేస్ వ్యూ ఏంటి? ఎయిదర్ ఫ్రంట్ వ్యూ అవ్వచ్చు, టాప్ వ్యూ అవ్వచ్చు, సైడ్ వ్యూ అవ్వచ్చు. లేదా రైట్ ఆర్ లెఫ్ట్ వ్యూ అన్న అవ్వచ్చు. కానీ ఇప్పుడు డిఫాల్ట్ వచ్చేది మనకి ఎప్పుడు గూడా ఫ్రంట్ వ్యూవే ఉంటుందన్నమాట. నేను ఫ్రంట్ వ్యూ ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నానండి. అండ్ క్లిక్ ఓకే. అయిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్‌లో నాకు మిగతా వ్యూస్ కావాలి గదా! సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఒక ఐసోమెట్రిక్ వ్యూ అన్ని వ్యూస్ కావాలి అన్నప్పుడు నేనేం చేస్తున్నా క్రియేట్‌లో ప్రొజెక్టెడ్ వ్యూ అని ఒకటుంటుందన్నమాట. ప్రొజెక్టెడ్ వ్యూ. ఈ ప్రొజెక్టెడ్ వ్యూలోకెళ్ళి ఈ ఫస్ట్ ఉన్న వ్యూని సెలెక్ట్ చేసుకొని, మనం కర్సర్‌ని కొంచెం పక్కకి డ్రాగ్ చేశామనుకోండి, దాని కరెస్పాండెంట్ సైడ్ వ్యూ వస్తుంది. దాని కిందకి డ్రాగ్ చేస్తే టాప్ వ్యూ వస్తుంది. ఇక్కడికొచ్చేసి నాకు ఐసోమెట్రిక్ వ్యూ గూడా వస్తుందన్నమాట. చూసారా మనకు కావాల్సిన 4 వ్యూస్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు డైమెన్షన్‌లోకెళ్ళి ఆటో డైమెన్షన్ క్లిక్ చేశాననుకోండి అండ్ క్లిక్ ఓకే. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్‌గా డైమెన్షన్స్ అనేవి గూడా అసైన్ అయిపోవటం జరుగుతుందనమాట. సో, ఇది నాకొచ్చేసి బేసిక్ కన్వర్షన్. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ టైటిల్‌లో 1, 2, 3, 4, 5, 6 అనొచ్చింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ ఫైల్‌ని ఏమని సేవ్ చేశా? 1, 2, 3, 4, 5, 6 అని సేవ్ చేశా. ఇప్పుడు మీరు ఈ ఫైల్‌ని ఫస్ట్ మీరేదైతే 3 డిజైన్ గీస్తారో, ఆ ఫైల్‌ని మీరు మీ రోల్ నంబర్‌తో సేవ్ చేశారనుకోండి, మీకిక్కడ 3 నుంచి 2 కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ టైటిల్ బ్లాంక్‌లో మీకు మీ రోల్ నంబరే వస్తుంది. సో, మీరెప్పుడైతే కన్వర్షన్‌కి సేవ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ 3 ఫైల్‌ని అక్కడ మీ రోల్ నంబర్‌తో సేవ్ చేయండి. అండ్ ఇప్పుడు నాకు కంప్లీట్ అయిపోయింది గదా! ఇప్పుడు నేను దీన్ని పీడీఎఫ్‌గా కన్వర్ట్ జేయాలి. అండ్ లొకేషన్ గూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే చాలామంది బిగినర్ మిస్టేక్స్ చేస్తున్నారు. బిగినర్ మిస్టేక్స్ ఏంటి అంటే ఈ ఫైల్‌ని ఎక్కడ సేవ్ చేశారో మీకు గుర్తుండట్లేదు. సో, దానికి నేనిప్పుడు చూపిస్తానండి. కైండ్లీ ఆ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి రైట్ టాప్ కార్నర్‌లో ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని ఉంది గదా! ఎక్స్‌పోర్ట్ పీడీఎఫ్ మీద క్లిక్ జేయండి. ఎక్స్‌పోర్ట్ పీడీఎఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక విండో మీకిక్కడ ఓపెన్ అవ్వటం జరుగుతుందనమాట. విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రోల్ నంబర్ ఇవ్వండి మీది 1, 2, 3, 4, 5, 6 సంథింగ్ లైక్ థట్. ఇక్కడ, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సేవ్ టు మై కంప్యూటర్ అని ఉంది గదా! సేవ్ టు మై కంప్యూటర్. దీని తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి గదా! 3 డాట్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు డెస్క్‌టాప్ మీద కావాలా? డెస్క్‌టాప్ మీద. లేదంటే ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు నాకు డౌన్‌లోడ్స్‌లో కావాలి. డౌన్‌లోడ్స్‌లో 1, 2, 3, 4, 5, 6 అండ్ సేవ్ ఓకే. అండ్ సేవ్. సేవ్ ఉందనుకోండి ఇప్పుడు నాకు. ఎక్కడికెళ్ళిపోయింది ఈ ఫైలు? నా డౌన్‌లోడ్స్‌లోకెళ్ళిపోయింది. సో, దయచేసి ఆ పాత్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ డౌన్‌లోడెడ్ ఫైల్‌ని నేను మెయిల్ చేయటం చూపిస్తున్నా. ఎవరికి మెయిల్ చేయాలి? డిజైన్ ల్యాబ్‌లో మెయిల్ చేయాలనుకోండి, మీరు వెంటనే జీమెయిల్ ఓపెన్ చేసుకోండి. జీమెయిల్‌లో ఇక్కడ కాంపోజ్ అని ఉంటుంది. కాంపోజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ టు డిజైన్ ల్యాబ్ డాట్ యూఐఈటీ లేదంటే సంథింగ్ ఎక్స్‌వైజెడ్ ఎట్ ద రేట్ సో, మెయిల్ ఐడీ. సో, మెయిల్ ఐడీ ఇక్కడ టైప్ చేయాలి. సబ్జెక్ట్‌లో మీ రోల్ నంబర్. ఆ తర్వాత ఇక్కడ పిన్ సింబల్ కనిపిస్తుంది గదా! అక్కడ అటాచ్ చేసి మీరికెక్కడుంది ఫైలు? డౌన్‌లోడ్స్‌లోనే గదా! డౌన్‌లోడ్స్ అండ్ ఈ పీడీఎఫే గదా! 1, 2, 3, 4, 5, 6 అండ్ ఓపెన్.
అండ్ సెండ్. సెండ్ కొట్టేస్తే ఆ మెయిల్ అనేది మీకు సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీకు మెయిల్ ఎళ్ళిందా లేదా మీకు తెలియాలి అంటే ఇక్కడ సెండ్ బాక్స్ అని ఉంటది. సెండ్ బాక్స్‌లో మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం మెయిల్ చేయటం అనేది జరుగుతుందండి. సో, దయచేసి మిస్టేక్స్ చేయకండి. మరి కావాలంటే 1 ఆర్ 2 టైమ్స్ లేదు అంటే డౌట్స్ అడగండి. బట్ మిస్టేక్స్ మాత్రం ఎప్పుడు చేయకండి. థాంక్స్ యూ.